అధికార తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఏపీకి వెళ్లిపోయింది. అసెంబ్లీలో ఒక్క సీటు కూడా దక్కించుకుని కాంగ్రెస్ పార్టీ విజయవాడ కేంద్రంగా రాష్ట్ర కార్యాలయం ఏర్పాటు చేసుకుంది. అక్కడ్నుంచే కార్యకలాపాలు సాగిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏపీకి ఎప్పుడో వెళ్లిపోయారు. ఇప్పుడు సచివాలయం కూడా పూర్తిగా తరలిపోయింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఏపీ పరిపాలనకు సంబంధించిన ఆనవాళ్లు ఏవీ ఇప్పుడు హైదరాబాద్లో లేవు. అక్కడక్కడ ఒకటి అరా తప్ప అందరూ హైదరాబాద్ను వదిలేసి అమరావతి పయనమయ్యారు. కాని ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి మాత్రం ఇంతవరకు తన కార్యక్షేత్రం మార్చలేదు. ప్రతిపక్ష నేత అంటే నిత్యం ప్రజల్లో ఉంటూ వారి సమస్యలపై పోరాడాలి. కాని ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ ఇంతవరకు ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర పార్టీ కార్యాలయం, నివాసం కూడా ఏర్పాటు చేసుకోలేదు. ఏదైనా ఒక అంశంపై మాట్లాడాలంటే పార్టీ ఎమ్మెల్యేలు, నేతలందరూ జగన్ నివాసం ఉండే హైదరాబాద్ రావాల్సిందే. విజయవాడలో ఒక్కసారి మాత్రం సర్వసభ్య సమావేశం పెట్టినప్పుడు పార్టీ నాయకులు కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రతిపక్ష వైసీపీ రాష్ట్ర కార్యాలయం, జగన్ నివాసం అన్నీ హైదరాబాద్లోనే ఉన్నాయి. ఇది పార్టీకి ప్రతికూల అంశంగా మారటం ఖాయమని వైసీపీ వర్గాలే చెబుతున్నాయి. తక్షణమే జగన్ నూతన రాజధాని ప్రాంతంలో వైసీపీ రాష్ట్ర కార్యాలయం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. లేదంటే ఈ అంశంపై కూడా అధికార పార్టీ దాడి చేయటం ఖాయం. అప్పుడు ఆత్మరక్షణలో పడాల్సి ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. జగన్ ప్రస్తుతం కాకినాడలో ధర్నా చేసినా, అనంతపురంలో రైతు సమస్యలపై పోరాడినా, వైజాగ్ వెళ్లినా అంతా హైదరాబాద్ నుంచే సాగుతోంది. ఇది పార్టీకి రాబోయే రోజుల్లో నష్టం చేస్తుందని, హైదరాబాద్లో ఉండి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చేయటం అంటే ఖచ్చితంగా అది ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపుతాయని వైసీపీ ఎమ్మెల్యేలే అభిప్రాయపడుతున్నారు. మరి అధినేత అంతరంగం ఏంటో